వరుస ఫ్లాప్లతో సతమతమైపోతున్న నితిన్ ఎట్టకేలకు కంటెంట్ ఓరియంటెడ్ కథల వైపు అడుగులు వేస్తున్నారా? దశాబ్ద కాలంగా సరైన హిట్ లేక డీలా పడిపోయిన ఈ హీరో ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో ఒక కొత్త సినిమా షురూ చేశారు. మరి నాని డబ్బులు పెడుతున్నారంటే ఆ కథ ఎలా ఉండబోతుంది? ఈ సినిమాతో అయినా నితిన్ ఫ్లాప్ల పరంపరకి బ్రేక్ పడుతుందా? చూసేయండి. గత 10 ఏళ్లలో నితిన్ 12 సినిమాలు చేస్తే ఏకంగా 10 ఫ్లాప్ అయ్యాయి. భీష్మ, అలాంటి 2 హిట్లు మినహాయిస్తే చెక్, రంగ్ దే నుంచి గతేడాది వచ్చిన తమ్ముడు, రాబిన్ హుడ్ వరకు అన్నీ పరాజయాలే. వరుసగా డిజాస్టర్లు పలకరిస్తుండడంతో కొంత గ్యాప్ తీసుకున్న నితిన్ ఈసారి పక్కా ప్లానింగ్తో కంటెంట్ ఉన్న కథనెంచుకొని తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కథల విషయంలో ఇన్నాళ్లు కాస్త తడబడిన నితిన్ ఈసారి దండోరా ఫేమ్ మురళీకాంత్, దేవసోత్ దర్శకత్వంలో అలియాస్ రుక్మిణి అనే వైవిధ్యమైన సినిమా చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ చిత్రాన్ని నాని తన యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మిస్తుండడం. నాని లాంటి టేస్ట్ ఉన్న హీరో ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో కథలో ఖచ్చితంగా ఏదో బలమైన విషయం ఉండే ఉంటుందని భావిస్తున్నారంతా. స్క్రిప్ట్ ఎంపికలు, నాని జడ్జిమెంట్ అందరికీ తెలిసిందే కాబట్టి అలియాస్ రుక్మిణి కంటెంట్పై నమ్మకంగా ఉన్నారు నితిన్ కూడా. సక్సెస్ కోసం మొండి పట్టుదలతో ఉన్న ఈ హీరో తన పాత పంధా మార్చుకొని కొత్త కథ వైపు అడుగులేయటం ఈ ప్రాజెక్టుపై ఆసక్తిని పెంచుతోంది. మరి రుక్మిణి అయినా నితిన్ ఫ్లాప్ స్ట్రీక్కు ఎండ్ కార్డు వేస్తుందో లేదో వేచి చూడాలి.